సూర్యాపేటలోని శబరినగర్లో అయ్యప్ప స్వామి ఆలయం కమిటీ ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం స్థానిక శంకర్ విలాస్ సెంటర్ నుండి అలంకార్ టాకీస్ సెంటర్, పూల సెంటర్, పిఎస్ సెంటర్ మీదుగా శబరినగర్ అయ్యప్ప స్వామి ఆలయం వరకు బాల మణికంఠ స్వాములతో 27 వెండి కలశాల శోభయాత్ర కన్నుల పండువగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. సూర్యాపేటలోని శబరినగర్లో అయ్యప్ప స్వామి ఆలయం కమిటీ ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం స్థానిక శంకర్ విలాస్ సెంటర్ నుండి అలంకార్ టాకీస్ సెంటర్, పూల సెంటర్, పిఎస్ సెంటర్ మీదుగా శబరినగర్ అయ్యప్ప స్వామి ఆలయం వరకు బాలమణికంఠ స్వాములతో 27 వెండి కలశాల శోభయాత్ర కన్నుల పండుగగా నిర్వహించారు. శంకర్ విలాస్ సెంటర్ నుండి నిర్వహించిన శోభయాత్రలో పెద్ద సంఖ్యలో అయ్యప్ప స్వాములు, భక్తులు శోభయాత్రలో పాల్గొన్నారు. ఈ శోభయాత్రలో అయ్యప్ప స్వాములకు భక్తులు ఘనంగా స్వాగతం పలికారు. ఆలయం వద్ద జరిగిన కార్యక్రమంలో ఆలయ చైర్మన్ బెలిద శ్రీనివాసులు మాట్లాడుతూ, భక్తులు ఆర్థిక సహకారంతో దేవాలయం నందు అయ్యప్ప స్వామికి అభిషేకాల కోసం 27 వెండి కలశాలను చేయించడం జరిగిందని అన్నారు. మంగళవారం మకర సంక్రాంతి నాడు ఉదయం 27 వెండి కలశాలతో అయ్యప్ప స్వామి మూల విరాట్కు పంచామృతాలతో అభిషేకాలు, సాయంత్రం మకర జ్యోతి దర్శనం, అనంతరం పడిపూజ మహోత్సవం వైభవంగా నిర్వహిస్తామని ఆలయ కమిటీ చైర్మన్ బెలిద శ్రీనివాసులు అన్నారు. స్థానిక కనకదుర్గ పూజ స్టోర్స్ వారు 18 కిలోల కర్పూరం ఆలయానికి అందించారని వారికి ఆలయ కమిటీ తరపున ధన్యవాదములు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ కోశాధికారి బచ్చు శ్రీనివాస్, గొట్టిముక్కల శ్రీనివాస్ రెడ్డి, మేమిశెట్టి మధు, సంపత్ స్వామి, కలకోట లక్ష్మయ్య, రాచకొండ శ్రీనివాస్, మంచాల శ్రీనివాస్ గుప్తా స్వాములు పాల్గొన్నారు.